బాబు పుట్టాడు. వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫాదర్? షూట్ ఉంటేనే బాగుండి తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. అంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని రియలైజ్ అయ్యాను. మీ ఫ్రెండ్స్ తో ఎట్లా? మీ తొట్టి గ్యాంగ్ ఉంది కదా? అవును, తొట్టి గ్యాంగ్ కలుస్తున్నావా లేదా? మరి అందరం కలిసి అందరిని ఒకసారి తిట్టుకోకపోతే తోచదు, మాకు కెరియర్ సాగదు. ఇప్పుడు మోగ్లీ చేస్తున్నాడు సందీప్ రాజ్. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే ఎవరా అని అడిగాను. ఏమన్నాడు? చూస్తానులే అన్నాడు. గల్లీ సాంగ్ అసలు ఎందుకు పాడాలనిపించింది? నీకే అనిపించిందా? అసలు నాకు అనిపిస్తుంది అక్క. 2-3 జోకులు వేసేసి గొప్పించేసి తీసుకెళ్ళిపోయారు చెన్నై. స్లోగా ఒకసారి పాడి, గట్టిగా ఒకసారి పాడి, మీడియంగా ఒకసారి పాడి, ఆ 3 కలిపి ఏదో మిక్స్ చేసి మందాడి ఏంటి సుహాస్, ఎట్లా వచ్చింది అసలు ఆ ఆపర్చునిటీ మీకు? చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, మెయిన్ ప్రాపర్ విలన్, సాలిడ్ విలన్. సో ఈ స్కెడ్యూల్ అయ్యేలోపు తమిళ్ నేర్చేసుకోవాలి ఎట్లాగైనా అని. నువ్వే తమిళ్ డబ్బింగ్? నేనే. సూపర్. సుహాస్, నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్తుంటావు, నిజంగా ఇంకా ఇంట్రోవర్ట్ థాట్ ప్రాసెస్ అలాగే ఉందా? ఇప్పుడు చూడండి మన ఇంటర్వ్యూ ఇప్పుడు మీతో కాబట్టి ఇన్ని వస్తున్నాయి డైలాగ్, లేకపోతే రావు. స్టేజ్ మీద వరుసగా లైట్స్ ఉంటాయి అక్క, అప్పుడు దాకా బాగానే ఉంటాను. కరెక్ట్గా లైట్స్ పడినప్పుడు ఇలా అవుతూ ఉంటుంది నాకు. అందుకని కొంచెం సార్లు తొందరగా మాట్లాడి దిగిపోదాం అన్నట్టు. మళ్ళీ కొన్నిసార్లు మాట్లాడతాను అనుకుంటాను. ఇవాళ 10 నిమిషాలు వచ్చిన స్పీచ్ అని చూస్తే అది 1 minute 45 seconds, 2 minutes 1 second ఇలా ఉంటుంది. చుక్కలు తెమ్మన్న సాంగ్ ఉంది కదా, April 1 విడుదల. నీ ఫేవరెట్ ఫిలిం, ఎన్నిసార్లు చూసావు? వీక్లీ వన్స్ అయినా నేను ఒక 2-3 scenes పెట్టుకుంటాను. మేము చిన్నప్పుడు ఆ క్వార్టర్స్లోనే ఉండేవాళ్ళం. నాకు ఎందుకు ఆ వైబ్ ఇష్టం, అందుకనే నాకు ఎప్పుడైనా అది చూసుకోకపోతే బ్రెయిన్కి పీస్ఫుల్ ఉండదు. April 1 విడుదల థెరపీ నాకు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రేమ ది జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్. మీ అందరికీ చాలా 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 బిగ్ థ్యాంక్స్ ఫర్ ఫాలోయింగ్ మై ఛానల్ అండ్ అప్రిషియేటింగ్ మై కాంటెంట్. అండ్ ఇప్పటికే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు, బట్ స్టిల్ ఇన్ కేస్ యూ హ్యావెంట్ స్టిల్ సబ్స్క్రైబ్డ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ click on the bell icon to get notifications to consume intriguing, impactful and inspiring content from my channel. ఇప్పటికే దేశ విదేశాల్లో ఎంతోమంది నా ఛానల్ ఫాలో అవుతున్నారు, నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో అక్రాస్ ది గ్లోబ్. అండ్ ఐఎమ్ వెరీ 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 థ్యాంక్ఫుల్ టు యూ. కంటిన్యూ ప్యాట్రనైజింగ్ అండ్ కంటిన్యూ ఫాలోయింగ్ మై ఛానల్. And in case you wish to sponsor my channel or collaborate with my channel, please do shoot a mail over here. Thank you so much. ఎలాంటి సినిమా అయినా, ఏ పాత్ర అయినా, ఎటువంటి పాత్ర అయినా సరే ఇట్లా జస్ట్ అలా మెర్క్యూరీ లాగా ఒదిగిపోతాడు ఈ యాక్టర్. ఐఎమ్ సో ఫార్చునేట్ దట్ ఐవ్ నోన్ హిమ్ రైట్ ఫ్రమ్ హిస్ ఫస్ట్ ఫిలిం. అండ్ ఈరోజు ఎంత ప్రౌడ్గా ఉంటుందంటే దట్ హీ స్కేలింగ్ హైట్స్, హీస్ డూయింగ్ గ్రేట్ రోల్స్ అండ్ ఒక్కదానికి ఒకటి పొంతన లేకుండా అద్భుతమైన పాత్రలు. సో ఐ హ్యావ్ విత్ మీ సుహాస్ ఆన్ మై ఛానల్ ప్రేమ ది జర్నలిస్ట్. హాయ్ సుహాస్, చాలా హ్యాపీగా ఉంటుంది నేను చూస్తే, నీ గ్రాఫ్ చూస్తే, నువ్వు ఎదిగే తీరు చూస్తే ప్రౌడ్గా కూడా ఉంటుంది. మొన్నటికి మొన్న సిద్ధార్థ్ని ఇంటర్వ్యూ చేశాను, యాక్టర్ సిద్ధార్థ్. ఐ ఆస్క్డ్ హిమ్, ఇప్పుడున్న యాక్టర్లలో ఎవరు, హూ యూ థింక్ హ్యాస్ అ స్పార్క్, ఒక అద్భుతమైన నటన ఉన్న నటులు ఎవరు అని అడిగితే సుహాస్ అని చెప్పాడు. థ్యాంక్స్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నాకు ఆయన చాలా ఇష్టం అక్క. ఒకసారి కలిసాము కూడా. ఓకే. ఒకసారి ఫస్ట్ టైం కలిసినప్పుడు అసలు చాలా అంటే చాలా బాగా మాట్లాడారు, చేసుకుని చాలా ప్రేమగా మాట్లాడారు. చాలా హ్యాపీ అనిపించింది నాకు. మనం ఎప్పటి నుంచో ఆ సినిమాలు చూస్తా ఉన్నాం కదా, సో ఆయనకి అలాంటి యాక్టర్ కి నేను ఇష్టం అంటే చాలా హ్యాపీ ఉంది. సో ఏంటి, ఎలా ఉంది హౌస్ లైఫ్? ఫెంటాస్టిక్ అక్క, చాలా అంటే చాలా బాగుంది. బిజీగా ఉంటున్నావు బాగా? అవునక్క, చాలా. ఇప్పుడు ఈ ఇయర్ ఎన్ని సినిమాలు? ఇయర్ ఇప్పుడు రైటర్ పద్మభూషణ్ టీమ్ తో ఒక సినిమా చేస్తున్నాను. అండ్ తమిళ్ డెబ్యూ అవుతుంది నెక్స్ట్ మంత్ నుంచి షూట్. మందాడి విలన్ గా చేస్తున్నాను. సో అది ఇది ప్యారలల్ గా జరుగుతుంది అక్క. ప్రస్తుతానికి 2 అయిన తర్వాత నెక్స్ట్ వేరే ఫ్రెండ్స్ తో. లాస్ట్ ఇయర్ కొంచెము హడావిడి అయిపోయింది కదా, సినిమా టు సినిమా రిలీజ్ అయిపోవడం, ఒకే 2 సినిమాలు ఒకేసారి రిలీజ్ అవ్వడం, ఒక్కోసారి డేట్లు క్లాష్ అవ్వడం, అవ్వాల్సిన టైంలో అవ్వకపోవడం. సో ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూజింగ్. అవునక్క, అది ఎప్పుడు వస్తుంది, ఇది ఎప్పుడు వస్తుందో తెలియకుండా ఏ సినిమా వస్తుంది అది ఉంది, ఆ బాధ ఉంది. ఆ ఎఫెక్ట్ గా నేను చాలా ఇప్పుడు చాలా కాన్షియస్ గా డెసిషన్స్ తీసుకుంటున్నాను. ప్లానింగ్ మంచిగా ఉంది. July 4th ఒక సినిమా, అవును, July 11th ఒక సినిమా, దట్ ఈస్ ఆల్సో 1 week గ్యాప్ తో.
నీ సినిమాకి నీకు కాకపోతే అది ఓటీటీ రిలీజ్. యా ఓటీటీ, బట్ అయినా 1 week గ్యాప్ లో రావటం కొంచెం బాధగానే ఉంది అక్క. సో అందుకనంటే ఇవి కూడా ముందే అయిపోయినాయి కదా ఆ టైంలోనే. సో ఇప్పుడు జరుగుతున్న షూట్ మందాడి దగ్గర నుంచి అందుకని 2 అవుతున్నాయి. అంతేనా? ఇంకా ఇప్పటి నుంచి కొంచెం ప్లాన్డ్ గా స్ట్రాటజిక్ గా అంటే ఈ కూడా ఇంత 1 week గ్యాప్ లో వస్తాయి అనుకోలేదు అక్క. ఎందుకంటే ఇయర్ ఉంది నాకు ఈ 2 films. ఓకే, ఆ 2 films ఒకేసారి వస్తున్నాయి. అది బాధగా ఉంది. కరెక్ట్ గా మనకి కొంచెం గ్యాప్ ఉన్నా, కొంచెం గ్యాప్ ఉండాలి. 2 weeks 1 month గ్యాప్ ఉన్నా బాగుండేది. ఐ నో, బట్ ఇట్స్ ఓకే. ఆ 2 డిఫరెంట్ జానరస్ ఒకటి, అండ్ అది ఓటీటీ, ఇది థియేటర్. ఐ థింక్ దేని ఆడియన్స్ దానికి ఉంటారేమో, ఐ థింక్ చూస్తారేమో సుహాస్. ఐ థింక్ సి పీపుల్ లైక్ యువర్ యాక్టింగ్, దే వాంట్ టు సీ యూ. సో ఎక్కడొచ్చినా సుహాస్ ని చూస్తారు. దట్స్ వాట్ ఐ బిలీవ్. చూస్తే హ్యాపీ. సో హౌ ఇస్ పర్సనల్ లైఫ్? ఫెంటాస్టిక్. టైం దొరుకుతుందా ఇంట్లో వాటితో టైం స్పెండ్ చేయడానికి? యా ఈ ఇయర్ కొంచెం అదే బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ తర్వాత కొంచెం కాన్షియస్ అయ్యాను అన్నాను కదా. సో మొన్నటిదాకా ఒక 2 months కావాలనే ఫ్రీ పెట్టుకున్నాను. ఏంటి, వాట్ ఈస్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఫాదర్? ఏం లేదక్క, నాకు షూట్ ఉంటేనే బాగుండు, తప్పించుకోవచ్చు అనిపిస్తుంది. అంటే హ్యాండిల్ చేయడం చాలా కష్టం అని రియలైజ్ అయ్యాను అక్క. ఇక వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు, తను చూసుకుంటది కాబట్టి చాలా గ్రేట్ జాబ్. హ్యాండిల్ చేయటం అంటే పడిపోతున్నా, ఏం చేస్తున్నా, యాంగ్జైటీ వచ్చేస్తుంది అంతే అక్క. అంటే నేను చూసుకోవడం, నేనేం ముద్దాడటం అంతే, చూసుకోవటం అంతా అల్లే. యాక్చువల్గా చెప్పు, ఫాదర్హుడ్ ఎలా ఉంది, ఏంటి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది? చాలా బాగుంది అక్క, చాలా కొత్తగా ఉంది. అదేదో ఒక మంచి మ్యాజికల్ ఫీలింగ్ అక్క. ఇప్పుడు 1.5 year అయింది, 1.5 year దాటుతుంది. ఇప్పుడే కొంచెం లైట్ మాట్లాడుతున్నాడు, నడుస్తున్నాడు, పరిగెడుతూ పడుతున్నాడు. ఏ టెన్షన్లు అందరూ అవన్నీ కామన్ అంటున్నారు. బాగుంది అక్క. ఎత్తుకోమంటున్నప్పుడు కానీ, బయటికి తీసుకెళ్ళమంటున్నప్పుడు, ఇప్పుడే కదా. సో చాలా ఆ ఫీలింగ్ చాలా బాగుంది. అన్ని మైల్ స్టోన్స్ చూడగలిగావా మీ అబ్బాయివి? అన్ని అంటే పారాటం, లేవటం, నిలబడటం, బోర్ల పట్టం, చూసాను అక్క. సో వాట్ ఈస్ యువర్ వైఫ్ సేయింగ్ నౌ? బిజీ హస్బెండ్. టైం దొరుకుతుంది అక్క. అంటే ఇప్పుడు ఒకవేళ ఈవినింగ్ అయిపోతున్నా సరే చక్కగా ఒక డ్రైవ్కి వెళ్ళి రావటం, ముగ్గురం మాట్లాడుకోవటం. ఇప్పుడు ఇంకా ఎక్కువ టైం ఇస్తున్నాను యాక్చువల్గా. అవునా? పిల్లోడు పుట్టిన తర్వాత నా ఇంకా తన మీద ఇంకా రెస్పెక్ట్ ఎక్కువ పెరిగింది. ఇంకా కొంచెం కాన్షియస్గా అడుగుతున్నాను నన్ను, ఇంకేమన్నా కావాలా, ఓకేనా అని. వెరీ వెరీ బిజీ యాక్టర్. కెరియర్ అన్నది చాలా ఇంపార్టెంట్ నీకు. అంటే యూ హ్యావ్ టు టేక్ ద రైట్ స్టెప్, యూ హ్యావ్ టు డూ ద రైట్ ఫిలిమ్స్. 1-2 తప్పుడు అడుగులు వేసినా పాత్ కరెక్ట్ ఉండాలి, డైరెక్షన్ సరిగ్గా వెళ్ళాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్, ఇది కూడా నీకు కొత్తే కదా. ఎవ్రీథింగ్ ఈజ్ న్యూ, ప్రొఫెషన్ వైజ్, పర్సనల్గా, రెండు కూడా. సో మేనేజ్ చేయటం అన్నది ఎట్లా ఉంటుంది? స్ట్రెస్ఫుల్గా ఉందా, లేకపోతే? స్ట్రెస్ఫుల్గా ఇంతకు ముందు ఉండేది అక్క, ఇప్పుడు ఈ మధ్యన ఉండట్లేదు అక్క. కొంచెం మేనేజ్ చేస్తున్నా, అంటే ఒక స్పేస్ పెట్టుకుంటున్నాను అటు ఇటు. సో షూటింగ్ ఇంతకు ముందు కొంచెం ఫాస్ట్గా ఇప్పుడు ఒక షూట్ అది అన్నీ ఒకేసారి పడి అది నాకే స్ట్రెస్ అవుతుంది. సో కొంచెం ఆలోచించి చేస్తున్నాను, బ్యాలెన్స్ చేస్తున్నాను. మరి ఈ ప్రాసెస్లో నీ పర్సనల్ హెల్త్, నీ సెల్ఫ్ కేర్, అవన్నీ కూడా యు ఆర్ బ్యాలెన్సింగ్? అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాను అక్క. పొద్దున్నే 1 గంట ఆ టైం పెట్టుకుని చిన్న ఎక్సర్సైజ్ చేసుకుని షూటింగ్ వెళ్ళిపోవటం. ఓకే. అట్లా ఇంకా ఫుడ్ కుదిరితే కూడా ఇంట్లో నుంచి తెప్పించుకోవటం. నైస్. హైదరాబాద్ లో షూట్ అయితే ఇంకా అలా ఇంక ఈవినింగ్ వెళ్ళి ఒడ్డొడితో మంచిగా వాడుకోవటం అంతే. మరి నీ ఫ్రెండ్స్ తో ఎట్లా? మీ తొట్టి గ్యాంగ్ ఉంది కదా? అవును, తొట్టి గ్యాంగ్ కలుస్తున్నావా లేదా? కలుస్తాం అక్క. వీక్లీ వన్స్ అయినా మేము చూసుకుంటాం. ఒక వీక్లీ వన్స్ 10 days ఒకసారి అన్నా ఖచ్చితంగా అందరం కలిసి అందరిని ఒకసారి తిట్టుకోకపోతే మాకు కెరియర్ సాగదు. అందరిని ఒకరిని ఏదో ఒక సినిమాలో ఏదో ఒక తప్పు కనపడిద్ది కదా. సో అందరూ వాళ్ళ స్క్రిప్ట్లు కానీ వేరే కానీ అన్ని ఒకసారి మాట్లాడుకుని తిట్టుకుని, అప్పుడు అలా లేకపోతే డ్రైవింగ్ ఫోర్స్ ఉండదు. కానీ ఈ ఇయర్ ఐ థింక్ ఇట్స్ అ వెరీ గుడ్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. కలర్ ఫోటోకి గదర్ అవార్డు రావటం, లాస్ట్ ఇయర్ కూడా చాలా, అంటే
సినిమాలు హిట్ అవ్వడం, ఇప్పుడు మోగ్లీ చేస్తున్నాడు సందీప్ రాజ్, అండ్ యు ఆర్ గెటింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ ఇన్ తమిళ్ మూవీ ఇండస్ట్రీ. సో ఎక్కడ స్టార్ట్ అయ్యారు, ఎక్కడికి వచ్చారు అందరూ? నాకు అందులో ఇప్పుడు మోగ్లీ ఇయర్ స్టార్ట్ అయింది, చాలా హ్యాపీగా ఉంది. కొంచెం నేను ఆడు సెకండ్ సినిమా ఎప్పుడు స్టార్ట్ చేస్తాను వెయిట్ చేశాను అందరిలాగే. అది స్క్రిప్ట్ కూడా ఫెంటాస్టిక్ ఉంది, మధ్య మధ్యలో షూటింగ్ కూడా వెళ్ళాను. చాలా అంటే చాలా బాగుంది. ఏదైనా చిన్న క్యారెక్టర్ ఉంటే ఎవరా అని అడిగాను. ఏమన్నాడు? చూస్తానులే అన్నాడు. అదే ఫస్ట్ నుంచి ఆడేది కదా, సో అది చాలా బాగా వస్తుంది, అయిపోవచ్చింది, ఫెంటాస్టిక్గా వస్తుంది. అదే అందరూ హ్యాపీ. ఆడి సినిమా స్టార్ట్ అయింది, నాది తమిళ్లో డెబ్యూ అవుతుంది. సో భామ అయ్యో రామ టైటిల్ మాత్రం చాలా వెరైటీగా ఉంది. ట్రైలర్ చూస్తే అగైన్ ఏదో నువ్వు కొంచెం సబ్మిసివ్ అబ్బాయిలాగా, ఏదో మళ్ళీ ఆ అమ్మాయి చేత తిట్లు తినే అబ్బాయిలాగా అలాగే కనిపిస్తున్నావు. పైగా ఎండింగ్లో ఆ లైన్ ఉంది, అమ్మాయిలు నమ్మొద్దురా బాబు, మోసపోతాం, అమ్మాయిలు నమ్మొద్దు. సో వాట్ ఈస్ భామ అయ్యో రామ? అంతకుముందు టీజర్లో కూడా అదే ఉంది. సందీప్ రాజ్ అంటాడు కదా, ఇక్కడ కూడా అంత కలర్ ఫోటో లాగా అదే రోల్ ప్లే చేస్తున్నావు ఏంటి? అవును, ఇందులో అమ్మాయిది మంచి అమ్మాయే, బట్ యాక్చువల్గా ఈ సినిమాలో తనది ఇంకెక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అక్క క్యారెక్టర్. నాకంటే కొంచెం ఎక్కువ క్యారెక్టర్ తనది, వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. ప్రేమ రాక్షస ప్రేమ, రాక్షస ప్రేమ. ఓకే, ప్రేమ ఎక్కువ, ప్రేమ చూసుకోవటం, కొంచెం ఏడిపించటం అన్నది కదా రక్త చరిత్ర అని. అలాంటి ప్రేమ అనమాట. ఈ నెక్స్ట్ ఏం చేసిద్దో తెలియదు అమ్మాయి, అలా భయపడతాం, చుట్టూన్న వాళ్ళు భయపడతా ఉంటాం. అలాంటి ప్రేమ కాబట్టి భయపడతాం, చేసే వాటికి మేము అనుభవించే కొన్ని సిచ్యువేషన్స్ అవన్నీ చూసుకుని నమ్మొద్దు అంట. నువ్వు ఒకసారి ఎప్పుడో ఇంటర్వ్యూ, ఐ థింక్ 2 years బ్యాక్ మనం చేసినప్పుడు మాట అన్నావు, నేను ఎలాంటి క్యారెక్టర్ అయినా ఎంతో కొంత కష్టపడి నాకు ఉన్న బేసిక్ మెరిట్తో ఏదైతే ఉందో నేను చేస్తా, పుల్ ఆఫ్ చేస్తా. రొమాంటిక్ క్యారెక్టర్స్ కొంచెం కష్టం, ఇంకా నాకు ఆ సిగ్గు బీడియం పోలేదు, అది ఫుల్ లెంగ్త్ పడ్డదంటే ఇంక అయిపోయాను నేను అన్నా. అంబాజీపేట అప్పుడైతే పడ్డది, ఒక సీన్. ఈ సినిమాకి ఏమైందంటే రామన్న అన్నాడు డైరెక్టర్, ఆయన అందరి ముందు తిట్టేవాడు. అదేంటి చేయలేకపోతున్నావు నువ్వే మంచి రొమాన్స్ అనేవాడి చేస్తున్న యాక్టర్ అంటే అన్ని చేయాలి, ప్రతిసారి అలా అయిపోతే ఎట్లాగా. సో అందరి ముందు తిట్టించుకోవడం ఇష్టం లేక అలాగా అలవాటు. ఫ్రీజ్ అయిపోతావా? బాగా చేస్తానని అనుకుంటాను అక్క, నేను ఎరగదీసానని అనుకుంటాను. తర్వాత అటువైపు చూసిన అని ఇలా చూసిన వెంటనే అక్కడ ఇలా చూస్తారు అని, ఓకే సరే కుదరలేదేమో అని అట్లాగా వాళ్ళే చేసి చెప్పేవాడు నా దగ్గరికి వచ్చి, చెయ్యి ఇలా పట్టుకోవాలి. అదే అప్పటి నుంచి అయ్యింది, అలా జరిగింది. బట్ ఈసారి కొంచెం బెటరే, నాకు చాలా ఇంప్రూవ్ అయ్యావు. సో ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ రొమాంటిక్ ఫిలిం, ఎంటర్టైన్మెంట్, డ్రామా, కామెడీ, దాంతో పాటు డాన్సులు నా ఫేవరెట్. ఎంత కోరిక కదా, చాలా కోరిక. 5 ఏళ్ళ నుంచి కలర్ ఫోటో తర్వాత అయితే 3 songs ఉన్నట్టు కదా డాన్స్ నంబర్స్, ఒకటి సోలో, 2 songs అక్క, 2 songs డాన్స్. సూపర్ కదా, టైటిల్ కోరిక తీరిందా లేదు? టైటిల్ సాంగ్ ఎలా పాడావు సుహాస్? టైటిల్ సాంగ్ కాదు, గల్లీ సాంగ్. అసలు ఎందుకు పాడాలనిపించింది నీకే? అనిపించిందా? అసలు నాకు అనిపిస్తుందా అక్క? ఏమో నువ్వు వెళ్ళి రన్ అడిగామేమో, బాత్రూమ్కి వెళ్ళి పాడుతుంటే అమ్మో బయట ఎవరికైనా వినిపిస్తే ఏమనుకుంటారని పాడటం మానేస్తాం. బాత్రూమ్ సింగర్ కూడా కాదు ఆయన. మీ వాయిస్ ఒకసారి ట్రై చేస్తాను సార్ అంటే, సారీ సార్ ఏమనుకోకండి, ఇలాంటివి మాత్రం దయచేసి నాతో పెట్టొద్దా అంటే, ఆయన ఏదో మాట్లాడుతూ మధ్యలో ఎప్పుడు కలిసి 2-3 జోకులు వేసేసి ఒప్పించేసి తీసుకెళ్ళిపోయారు చెన్నై తీసుకెళ్ళిపోయి. నిజంగా నాకు భయం వేస్తుంది సార్ అన్న. మొత్తానికి ఏదో ధైర్యం తెచ్చుకుని పాడేశాను ఆ మూమెంట్కి. బట్ ఇంక పాడినాక బాగా పాడావు సుహాస్, నిజంగా బాగా పాడావు. వాయిస్ కూడా డిఫరెంట్గా ఉంది మంచిగా. అంటే మార్చారా వాయిస్? మార్చమని చెప్పారా కొంచెం? అంటే ఏదన్నా ఒకసారి స్లోగా పాడమని, ఒకసారి గట్టిగా పాడమని, ఆ 2 కలిపి ఆడలేదు అంటారు అక్క. అని అంతకు ముందే కార్తిక్ గారు పాడెళ్ళారు ఒక సాంగ్ మన సినిమాలోనే. ఓకే, ఆయన వెళ్ళిన తర్వాత నేను వెళ్ళాలి సింగింగ్. అసలు అదే ఏదో చేసి స్లోగా ఒకసారి పాడి, గట్టిగా ఒకసారి పాడి, మీడియంగా ఒకసారి పాడి, ఆ 3 కలిపి ఏదో మిక్స్ చేసి అసలు నీకు వచ్చా పాడటం? జనరల్ గా లెర్న్ మ్యూజిక్? అసలు మామూలు కూడా పాడవా? జనరల్ గా కారులో పాడుకుంటా ఉంటాను.
బయట అంటే అసలు శృతిలోనే పాడతావా లేకపోతే అపశృతులు వస్తాయా మొత్తం? నేను శృతిలోనే పాడతాను అనుకుంటాను కార్లో. ఒక్కనే లాంగ్ డ్రైవ్స్ వెళ్తున్నప్పుడు ఇలా వెళ్తుంది నాకు కూడా చెయ్యి, కానీ ఆ చెయ్యి అలాగే వెళ్తుందా లేదని తెలియదు. ఓకే. సో ఎంతసేపు పట్టిందండి మొత్తం రికార్డింగ్? ఒక 3 hours పట్టింది నాకు. అంతే? అంతే Super అసలు నువ్వు. కార్తిక్ గారు అరగంటలు కార్తిక్ తో పోల్చుకుంటావా ఏంది నువ్వు? జనరల్ గా అలాగే అంటే జనరల్ సింగర్స్ అందరూ ఒక అరగంటలో పాడి వెళ్ళిపోతారు. అదేలే కరెక్ట్. బట్ నువ్వు 3 hours పట్టడం గ్రేటే సుహాస్. లేటే అది చేసి కూడా ఫుల్ లెంగ్త్ పాట, మొత్తం పాట అది అవును 2.5 minutes ఉంది కదా. మరి సరే, ఆ పాట పాడిన తర్వాత నీ పాటకే నువ్వు డాన్స్ చేస్తుంటే నీకు ఎట్లా అనిపించింది? ఫస్ట్ అది రఫ్ ట్రాక్ ఎవరో పాడారా? ఓకే. సంతోష్ అని ఆయన సూపర్ సింగర్, ఆయన దాంట్లోనే చేశాను. అది నేను పాడతాను కూడా తెలియదు నాకు షూట్ అప్పుడు. ఓకే. తర్వాత పడి నేను వినలే మళ్ళీ ఇప్పుడు దాకా వినను కూడా. రిలీజ్ అయ్యింది ఆల్రెడీ. అవును, రేపు సినిమా థియేటర్ లో కూడా చూడాల్సి వస్తుంది. థియేటర్ లో చూస్తాను అక్క. మరి చూడాలి కదా. వినను కానీ. మీ ఆవిడేమంది పాట? ఓకే తిట్టుకునే లేదులే అంది. ఖచ్చితంగా వర్స్ట్ గానే పాడాను, తిట్టుకునేలాగా ఏం లేదులే అంది. సో మందాడి ఏంటి సుహాస్, ఎట్లా వచ్చింది అసలు ఆ ఆపర్చునిటీ నీకు ఆ తమిళ ఫిల్మ్? ఆయన వెట్రిమారన్ గారు వాళ్ళ మెయిన్ అసోసియేట్ అక్క, మతిమారన్ అని డైరెక్టర్. ఒకసారి మరి ఆయన మా మేనేజర్కి ఫోన్ చేసి ఇట్లా కథ ఒకటి చెప్పాలి ఆయనకి అంటే వాళ్ళు వచ్చారు ఇక్కడికి హైదరాబాద్. వచ్చి కథ చెప్తానంటే ఏం తమిళ ఫిలిము అది ఏంటి ఏం కథ అనుకున్నా. మా మేనేజర్ ఒకసారి వినండి సార్, పెద్ద పెద్ద బ్యాచ్ వాళ్ళు వస్తున్నారు అప్పుడు చెప్పేలా సూరి అన్న హీరో, ఎల్రెడ్డి కుమార్ అని ఆయన మా పెద్ద ప్రొడ్యూసర్ అక్కడ, ఇలా విలన్ అండి అన్న అండ్ ఒకసారి చెప్పండి అన్నాను. ఆయన మొత్తం డీటెయిల్ నరేషన్ ఇస్తూ స్క్రిప్ట్ చూపిస్తూ మళ్ళీ ఒక తెలుగు తమిళ్ తెలిసిన వాళ్ళని కూర్చోబెట్టి మళ్ళీ అది ఏంటి అది కరెక్టేనా నేను అనుకున్నదేనా ఆయన చెప్పింది మొత్తం ఆ నరేషన్స్ ఒక 1-2 నరేషన్స్ అయిన తర్వాత మంచి ఎనర్జీ వచ్చింది. అవునా? ఇమీడియట్ గా ఇంకా చేసేస్తాను. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, చాలా ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. అంటే మెయిన్ ప్రాపర్ విలన్, సాలిడ్ విలన్. ఓ అంటే ఎలాంటి విలన్? యాక్షన్ విలనా లేకపోతే స్ట్రాటజిక్ విలనా? అన్నీ ఉంటాయి అక్క అందులో. క్రూయాలిటీయా? ఫుల్ ఫ్యామిలీ డ్రామా టైపా? ఆడు అది మరీ సైకో, ఇది నార్మల్ మనం బయట చూస్తే కొంచెం దారుణమైన విలన్ లాగా. చాలా ఎగ్జైట్ అయినా అక్క లుక్ కానీ. అక్కడ ఫోటోషూట్కి వెళ్ళినప్పుడు అందరూ టీం కూడా చాలా మంచి సీనియర్ టీం ఉన్నారు. వెట్రిమారన్ గారు కూడా చాలా బాగా మాట్లాడారు. అవునా? వెట్రిమారన్ కలిసావు? ప్రతి యాక్టర్ కి ఒక డ్రీమ్ అంట వెట్రిమారన్ తో వర్క్ చేయాలని కనీసం. అవునక్క, అవును. అటువంటిది వాళ్ళ అసోసియేట్ తో వర్క్ చేయటం, ఆయన కళ్ళల్లో పట్టడం. అవును. అయితే ఆయన ఆ రోజు నేను పనిగట్టుకుని ఒక 2 days నుంచి తమిళ స్పీచ్ ఒకటి ప్రిపేర్ అయ్యాను. అన్ని తమిళ్లోనే మాట్లాడాలి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ నాకు ఈ లైట్లకి ఇలా తిరుగుతూ ఉంటుంది అక్క, కొంచెం హెవీ లైట్స్కి కూర్చుని ఏదో మొత్తానికి మధ్య మధ్యలో చూసుకుని మొత్తానికి మాట్లాడేసాను. దానికి అందరూ బాగా మాట్లాడేవు అని ఇంప్రెస్ అయ్యారు. సో ఈ స్కెడ్యూల్ అయ్యేలోపు తమిళ్ నేర్చేసుకోవాలి ఎట్లాగైనా అని చూస్తున్నాను. నువ్వే తమిళ్ డబ్బింగ్? నేనే. సూపర్, వెరీ గుడ్. ఇప్పుడు నెక్స్ట్ మంత్ నా షూట్? నెక్స్ట్ మంత్ ఇంకొక 10 daysలో వెళ్ళిపోతున్నాను. ఏంటి కొంచెం ఏజ్డ్ క్యారెక్టర్ అంట విన్నా నేను. కొంచెం ఏజ్డ్. అందులో కూడా నీ ఏజ్ కంటే ఒక 10-15 years ఎక్కువ? 20 years? నా ఏజ్ కంటే 10 years. నేను వెయిట్ చేశాను అక్క. నేను కూడా యాక్చువల్గా ఇక అప్పుడు చెప్పాను మనకి కలర్ ఫోటో అప్పుడు నాకు 30, 35 వచ్చిన తర్వాత కొంచెం ఏదన్నా ఏజ్డ్ రోల్ చేయాలి అని అనుకున్నాను. కరెక్ట్గా వచ్చింది. ఎప్పుడైనా ఒక లెవెల్కి వచ్చేసి అందరి కళ్ళలో పడి ఓ సుహాస్ అంటే హీరో, సుహాస్ హీరో. ఇప్పుడు సుహాస్ నోబడీ ఈస్ కన్సిడరింగ్ యాజ్ అ క్యారెక్టర్ యాక్టర్. ఎవ్రీబడీ సేస్ ఈజ్ అ హీరో. సో అలాంటి ఒక ప్రెషర్ మనకు లేకపోయినా చుట్టుపక్కల నుంచి బిల్డ్ అవుతుంది ఒక్కోసారి. అంటే ఇంకా యూ హ్యావ్ టు ఓన్లీ డూ మెయిన్ రోల్స్, ఏది పడితే చేయకూడదు, ఇట్లా కొంతమంది చెప్తుంటారు. సో నీ డెసిషన్ ఎట్లుంటుంది ఆ టైమ్స్లో? వాట్ డస్ యువర్ మైండ్ సే? నా డైరెక్టర్స్ అందరూ నేను మందడి ఒప్పుకునేటప్పుడు కొంచెం ఆపారు. అవునా? అంటే హీరో చేస్తున్నావు కదా అది అంటే ఏమో నాకు చెయ్యాలని ఉంది, నాకు ఇన్స్టింక్ట్ అట్లా వస్తుంది. నాకు ఇంకా అసలు వచ్చిందే సాటిస్ఫాక్షన్ కోసం. ఆ సాటిస్ఫాక్షన్ లేకుండా వాళ్ళు ఏం చేస్తున్నారు?
అంటే మనకు అవకాశం ఉంది, ఇంతకుముందు ట్రై చేసిన నాకు ఎలాంటి క్యారెక్టర్ వస్తే బాగుండని, ఇప్పుడు వస్తున్నాయి. సో మిస్ చేసుకోవడం కొంచెం మనసుకి ఇష్టం లేదు. కరెక్ట్. సో అది చేస్తున్నప్పుడే నాలో ఒక ఎనర్జీ వస్తుంది, నాకు అదొక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అక్క. సో చెప్పిన వెంటనే తర్వాత ఇలా అందరి లుక్ వచ్చిన తర్వాత అందరూ మంచి పని చేసారు. ఓకే, చాలా మంది ఫోన్ చేశారు అక్క. మందడి లుక్ అప్పుడు కలర్ ఫోటోకి అప్పుడు ఫోన్ చేసినట్టు చేశారు, జస్ట్ ఫస్ట్ లుక్కే. సో వెయిట్ చేస్తున్నాను సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా ఎలా ఉంటుంది రెస్పాన్స్ అని. సందీప్ రాజ్ ఏమన్నాడు? సందీప్ మాత్రం బాగా ఎక్సైటెడ్ అక్క. అవునా, ఫస్ట్ అసలు ఫస్ట్ వచ్చినప్పుడు సందీప్ మాత్రం అసలు చాలా ఎక్సైటెడ్, చీర 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 అలాంటి చీర అని. కానీ మిస్ చేసుకోకూడదు సుహాస్ అలాంటిది, ఎందుకంటే వన్స్ ఇన్ లైఫ్ టైం కొన్ని క్యారెక్టర్స్ అట్లా వచ్చేస్తాయి. అప్పుడు మనం ఇంత క్యాలిక్యులేషన్లు చేయకూడదు. నాకు జనరల్ గానే అసలు క్యాలిక్యులేషన్స్ పెట్టుకోను. అవును, బట్ విలన్ మళ్ళీ హిట్ 2 తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ విలన్ అంటే కొంచెం అందరూ దిగారు, బట్ నేను సారీ అని. ఉప్పు కప్పు రంబు సినిమా టేకప్ చేసింది ఎప్పుడో 2 years బ్యాకా 1 year బ్యాకా ఎప్పుడు? అంతే అక్క, 1 year బ్యాకా, అంతే లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లోనే. ఓకే, సో అప్పుడు ఏంటది థియేటర్ సినిమా అనుకున్నారా, ఓటీటీ అని అనుకున్నారా? ప్లాన్ ఎట్లా జరిగింది? అదే ఓటీటీ అనే, అమెజాన్ మెయిన్ అనే అన్నారు. థియేటర్ వస్తుందేమో అనుకున్నాను, బట్ అది చాలా క్విక్ గా అయిపోయిన ప్రాజెక్ట్ కూడా అక్క. అది నాది 20 days షూట్, కీర్తి గారిది 18 days, టోటల్ షూట్ 28 days. అనీష్ శశి అని తను ఐవి శశి గారి అబ్బాయి, మలయాళంలో లెజెండరీ డైరెక్టర్. సో చాలా ఫాస్ట్ గా చేసేసాడు తను ఆ సినిమా. అది కూడా ఫుల్ ఎంజాయ్ చేసాం. సూపర్. అసలు మేనిఫెస్ట్ చేస్తావా బాగా సుహాస్? బాగా చేస్తాను, చాలా గట్టిగా చేస్తున్నా. సో కరెంట్లీ ఏంటి మేనిఫెస్ట్ చేస్తున్నావు ఇప్పుడు చెప్పొచ్చు? ప్రెసెంట్ అక్కడ చెన్నై వెళ్ళిన తర్వాత మనం అదే డైలాగ్ తడబడకుండా, ప్రాంప్ట్ లేకుండా తమిళ డైలాగ్ తమిళ వాళ్ళలాగే చెప్పి వాళ్ళని మెప్పించి వచ్చేయాలని. అంతేనా? తమిళ్ ఎక్కడ నేర్చుకుంటున్నావు? అక్కడే అంటే ఒక ఇద్దరు అసిస్టెంట్ డైరెక్టర్స్ ని పెట్టారు అక్క, తెలుగు తమిళ్ ప్రాపర్గా వచ్చిన వాళ్ళని. సో అటు వెళ్ళి ఒక వర్క్ షాప్ కూడా ఉంది. షూట్కి వెళ్ళే ముందు ఒక 10 days వర్క్ షాప్ చేస్తున్నాం. సో ఆ టైంలోనే మొత్తం ప్రాపర్గా నేర్చుకుని, డైలాగ్స్ కూడా ఎలాంటివి ఉంటాయి చూసుకుని, ఆ మీనింగ్ అయ్యి ఈజీగానే వచ్చేస్తుంది అనిపించింది అక్క వెళ్ళినప్పుడు. సో నేర్చుకుని అక్కడ ఉంటే అదో కాన్ఫిడెన్స్ కదా మళ్ళీ. కరెక్ట్. బట్ లాంగ్వేజెస్ నువ్వు ఈజీగా నేర్చుకోగలవా? లేదక్క, నాకు తెలుగు తప్ప అసలు ఏ లాంగ్వేజ్ రాదు. నాకు హిందీ రాదు. హిందీ అంటే అర్థం అవుతుంది, మాట్లాడలేదు. చదవటం వచ్చు, రాయటం కూడా వచ్చింది, మాట్లాడటం ఎందుకు రాదు. ఇంగ్లీష్ మేనేజ్ చేస్తాను. ఓకే. ఏం లాంగ్వేజ్ నేర్చుకోవాలని ఎప్పుడు ట్రై చేయలేదు అక్క. ఫస్ట్ టైం తమిళ్ నేర్చుకోవడానికి ట్రై చేస్తాను, అవసరం కాబట్టి. కరెక్ట్. కానీ సుహాస్ జనరల్గా ఒక సినిమా మీద సినిమా టు సినిమా చేస్తూ వస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక కైండ్ ఆఫ్ ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. అంటే నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి ఇంకొంచెం పైకి వెళ్ళాలి, ఇంకా పెద్ద డైరెక్టర్లతో చేయాలి, ఇంకా పెద్ద పెద్ద యాక్టర్లతో టీమప్ అవ్వాలి అని ఎవరికైనా, అంటే ఇట్ ఈస్ వెరీ కామన్. అది నువ్వని కాదు, ఎవరికైనా స్కేల్ బై స్కేల్ వెళ్ళాలని. బట్ యూ ఆల్వేస్ చూసింగ్ న్యూ డైరెక్టర్స్, డెబ్యూ డైరెక్టర్స్, కొత్తగా నీ దగ్గరకు వచ్చి కథలు చెప్పే వాళ్ళ కథను నచ్చేసి వాళ్ళతో చేయటము. వై ఇస్ ఇట్ లైక్ దాట్? ఆ ప్యాటర్న్ ఎందుకు అట్లాగే ఉంది? అది ఏమోనక్క, అంటే ఇప్పుడు కలర్ ఫోటో చేస్తున్నప్పుడు ప్రశాంత్ వచ్చి చెప్పాడు, రైటర్ పద్మభూషణ్. సో కలర్ ఫోటో తన అసిస్టెంట్ డైరెక్టర్. అవును, తనకు ఓకే చెప్పాను. రైటర్ పద్మభూషణ్ చేస్తున్నప్పుడు దుష్యంత్ అంబాజీపేట డైరెక్టర్, మాకు ఫ్రెండ్, కామన్ ఫ్రెండ్ అందరికి, షార్ట్ ఫిల్మ్స్ బ్యాచ్, అలా చెప్పాను. అలాగే మెహర్ కూడా షార్ట్ ఫిల్మ్స్ చేసాడు. అట్లా అందరూ అంటే ఒకటి చేస్తున్నప్పుడు ఇంకొకరు 2-3 గట్టిగా మంచి కథలు చెప్పేసి ఉంటారు, అందులో నచ్చింది సెలెక్ట్ చేసుకుని నెక్స్ట్ దానికి వెళ్తాం. సో ఇలాగే అవుతుంది నాకు. బట్ నువ్వు పెద్ద పెద్ద డైరెక్టర్లతో కూడా చేసావు కదా వేరే సినిమా, లైక్ హను రాఘవపూడి గారు నీకు ఫస్ట్ బ్రేక్ ఇచ్చారు, దెన్ శైలేష్ కొలను, ఆ తర్వాత ఉన్నారు సో మెనీ అదర్ డైరెక్టర్స్. వాళ్ళని నువ్వు అప్రోచ్ అవ్వదలుచుకోలేదా? లేదా కంటే నేను కలుస్తూ ఉంటాను అక్క అందరినీ చాలా హ్యాపీగా. శివ నిర్వాణ అన్నతో ఇప్పుడు టచ్ లోనే ఉంటాను. బట్ సినిమాలు ఏదన్నా కొంచెం అటు ఇటు అవుతున్నప్పుడు ఫోన్ చేసి అందరు చెప్తారు అక్క, కొంచెం చూసుకో ఇది చూసుకో ఇలా ఉంటుంది. బట్ అడిగే అంటే తెలుసు కదా అక్క, ఇప్పుడు నెక్స్ట్ ఇలా అవుతున్నాయి, ఇన్ని ప్రాజెక్టులు కమిట్ అయిపోయాను, నాకు అడగలేను. నువ్వు 2 years బ్లాక్డ్ కదా ఇప్పుడు, నెక్స్ట్ ఇయర్ వరకు నీకు. ఇంకోటి అవును, అంటే వాళ్ళు
వేరే అంటే స్టార్స్తో చేస్తున్నప్పుడు మనం కూడా అడగటం కరెక్ట్ కాదు. స్టార్ స్టేటస్ గురించి నేను అనట్లేదు. నేను జనరల్గా ఏమంటుంటే ఆల్రెడీ వర్క్ చేసిన డైరెక్టర్స్ని నువ్వు సందీప్ రాజుని అడగట్లేదు కదా, నా పాయింట్ అది. సో అంటే అడగాలనంటాం ఇష్టం లేదా, మొహమాటమా ఏంటి అన్నది? ఏమో అక్క, అంటే ఎప్పుడు రాలేదు అక్క. సందీప్నే అడిగాను అక్క కలిసి చేద్దామని, వాడు అడిగాడు, మాకు కుదరలేదు అంతే. ఓకే, తర్వాత ఎప్పుడైనా కలిసి చేయాలి. అండ్ ఇంకొకటి కూడా డెబ్యూస్ ఇంకా చాలా మంది ఉన్నారు అక్క చేయాల్సిన వాళ్ళు. ఓకే, అదే ఇంకా ఇప్పుడు లైనప్ ఉంది బానే. సుహాస్, నువ్వు ఇంట్రోవర్ట్ అని చెప్తుంటావు, నిజంగా ఇంకా ఇంట్రోవర్ట్ థాట్ ప్రాసెస్ అలాగే ఉందా, లేకపోతే కొంచెం ఏమైనా థాట్ ప్రాసెస్ ఎక్స్పాండ్ అయిందా హొరైజన్? ఏముండదు అక్క, అంటే ఇట్లా సెట్స్ లో ఉన్నప్పుడు అలా ఉండదు అక్క. నాకు సెట్స్ లో ఉన్నప్పుడు నార్మల్ గానే ఉంటాను, వేరే యాక్టర్స్ ఉన్నప్పుడు మళ్ళీ అలర్ట్ అయిపోతాను. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వెళ్తే నార్మల్ గానే ఉంటాను. ఓకే, అంటే నీకు తెలిసిన వాళ్ళ ముందు నార్మల్ గా ఉంటావు అంతేనాక, తెలియకపోతే కొంచెం బిగుసుకుపోతావు. ఇప్పుడు చూడండి మన ఇంటర్వ్యూ ఇప్పుడు మీతో కాబట్టి ఇన్ని వస్తున్నాయి డైలాగ్, లేకపోతే రావు. స్టేజ్ మీద కూడా చాలా బిగుసిపోతావు సుహాస్. అవునక్క, స్టేజ్ మీద వెళ్తావు కదా ప్రీ రిలీజ్ ఈవెంట్లకు, లేకపోతే ట్రైలర్ లాంచ్, టీజర్ లాంచ్, అసలు నాకు ఆ స్టేజ్ మీద వరుసగా లైట్స్ ఉంటాయి అక్క. నాకెందుకో నా పర్సనాలిటీ నాకు లైట్స్ కి తీసుకోలేను. సినిమా జరుపుడు లైట్లు ఉంటాయి మరి లైట్లు ఉండవా? వాటిలో ఏదో ఫ్లాగ్లు పెట్టేసి ఏదో పెట్టేస్తారు, కవర్ చేసేస్తారు. ఎందుకో మరి అప్పుడు దాకా బాగానే ఉంటాను, కరెక్ట్ గా లైట్స్ పడినప్పుడు ఇలా అవుతా ఉంటది నాకు. అందుకని కొంచెం సర్లే తొందరగా మాట్లాడి దిగిపోదాం అన్నట్టు. మళ్ళీ కొన్నిసార్లు మాట్లాడతాను అనుకుంటాను, అది కూడా వచ్చి వాళ్ళు 10 నిమిషాలు వచ్చిన స్పీచ్ అని చూస్తే అది 1 minute 45 seconds, 2 minutes 1 second ఇలా ఉంటుంది అనుకుంటాను. కానీ ఒక్కసారి అనిపిస్తుంది కదా, ఈ రోజు మాత్రం మంచిగా మాట్లాడాలి, వీళ్ళ గురించి వాళ్ళ గురించి అందరి గురించి మాట్లాడాలని. అన్ని మాట్లాడేస్తాను నాకు, అదే 1.5 minutes 2 minutes వస్తుంది, అదే అర్థం కాదు. బట్ మాట్లాడాలి, నేర్చుకోవాలి. ఇది ఓవర్కమ్ అవడానికి ఏంటి అన్న ప్రాక్టీస్ చేస్తున్నా లేదా? ప్రాక్టీస్ చేయటం అంటే అదే, అసలు నేను ఒకసారి మాట్లాడి రికార్డ్ చేసుకోవాలి అక్క, ఎంతసేపు వస్తుంది నేను ఏం మాట్లాడుతున్నానని. ఓకే, నౌ కమింగ్ టు భామ అయ్యో రామ. భామ ఇస్ ద హీరోయిన్ నేమ్, రామ ఇస్ యువర్ నేమ్. సత్యభామ అమ్మాయి పేరు, నా పేరు రామ్. నువ్వు ఇంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పావు, మొత్తం కథలో కూడా నాకు ఒక పాయింట్ నేను కనెక్ట్ అయిపోతాను, నా క్యారెక్టర్ ఏంటో నేను చూసుకుంటాను, దెన్ ఐ జస్ట్ గో విత్ మై గట్ ఫీలింగ్ అని. సో ఈ సినిమాలో ఏంటి, ఆ అమ్మాయిదే ఎక్కువ రోలు, ఎక్కువ ఆమెదే అని చెప్తున్నావు, బట్ ఏంటి, వాట్ ఈస్ దట్ కనెక్టింగ్ పాయింట్? ఇందులో నాకు మదర్ ఎమోషన్ నచ్చింది అక్క. మదర్ ఎమోషన్ ఉంటుంది, నువ్వు నేనులో అనిత గారు ఉన్నారు. అవును, అనిత గారు మదర్ చేశారు. వావ్, చాలా కాలం తర్వాత ఆమె వచ్చింది మళ్ళీ. సో ఆ ఫ్యామిలీ ఎమోషన్ కొంచెం నాకు చెప్పినప్పుడు అది చాలా హిట్టింగ్ అనిపించింది. అండ్ నాకు మావయ్యగా ఆలీ గారు చేస్తున్నారు. ఆలీ గారిది నాది ఎంటర్టైన్మెంట్ కంటే ఎక్కువ కొంచెం ఎమోషన్ ఉంటుందా. మావయ్య చిన్నప్పటి నుంచి పెంచుతాడు, ఆ ఎమోషన్ కూడా నచ్చింది. ఆ ఎమోషన్ ఎందుకు కొంచెం కనెక్ట్ అయ్యాను. నువ్వు నార్మల్గా కూడా ఫ్యామిలీ డ్రామాస్, ఇమోషన్స్ అవి బాగా ఇంట్రెస్ట్ చూపిస్తావు కదా. ఐ థింక్ యు ఆర్ వెరీ గుడ్ ఇన్ పర్ఫార్మింగ్ ఇమోషనల్ సీన్స్. కొంచెం ఈజీ, కన్నీళ్ళు పెట్టించే సీన్స్ ఈజీ నాకు. ఈజీయా? ఎందుకు అది ఈజీ? ఏమో అక్క, మరి అలా అలవాటు చేసేసినట్టున్నాడు సందీప్ గడ్డి. అది అప్పటి నుంచి అన్ని ఏడుపు సీన్ల తీసి అలవాటు అయిపోయిందా? అంటే అన్నీ చేస్తాం కానీ ఎమోషన్ చేసేటప్పుడు కూడా నాకు ఎందుకు ఇష్టం ఎమోషన్ సీన్స్ నాకంటే. బట్ ఎంటర్టైన్మెంట్ ఫిల్మే, ఆ ఎమోషన్ పాయింట్ ఏదో నచ్చి. సో రఘు మాస్టరా కొరియోగ్రఫీ? రఘు మాస్టర్ ఒక పెళ్లి సాంగ్ రఘు మాస్టర్ చేశారు, అండ్ ఇంకొకటి మెలోడీ సాంగ్ కార్తీక్ గారు పడింది, అది రఘు మాస్టర్ చేశారు, అది ఇంకా రిలీజ్ అవ్వాలి. గల్లీ స్టెప్ జిత్తు మాస్టర్ చేశారు. ఓకే, ఇంకోటి మా మొయిన్ నాతో ఎప్పటి నుంచి చేసే మొయిన్ మాస్టరే టైటిల్ సాంగ్ చేశారు. లాస్ట్ లో ఒక హుక్ స్టెప్ ఏదో ఉంది చూడు గల్లీ, దాంట్లో ఇద్దరు కలిసి చేశారు. అవును, ఆయన మాస్టర్ సూపర్ ఉంది అసలు. ఆ స్టెప్ దసరాలో కూడా చేసాడు కదా, కీర్తి సురేష్ గారు వేస్తారు కదా. అవును, ఒకటి సింగిల్ టేక్ లో చేస్తారు, అది తనే చేశాడు. ఓ, అవుట్ ఆఫ్ యువర్ ఫిలిమ్స్, అవుట్ ఆఫ్ యువర్ పర్సనల్ లైఫ్, జనరల్ లైఫ్ ఎట్లా ఉంది? బాగుంది, చాలా పీస్ఫుల్ గా ఉంది అక్క. ఎందుకు చాలా పీస్ఫుల్, ఇంతకు ముందులాగా ప్రతిదీ. లాస్ట్ ఇయర్ బాగా అలజడిలో ఉన్నావు నువ్వు కొంచెం. లాస్ట్ ఇయర్ చాలా హెక్టిక్ గా, ఒక క్వశ్చన్ అడుగుతున్నా కూడా ఏదో స్పేస్ అవుట్ అయిపోయి మైండ్ ఇక్కడ లేవు. అప్పుడు అదే కంటిన్యూస్ దాని మీద ఉన్నామో మరి. ఇప్పుడు ఇవాళ అయితే నేను షూట్ నుంచే వచ్చాను, బట్ చాలా ఫ్రెష్ గా ఉంది,
చాలా ఫ్రెష్గా ఉంది. ఓకే, ఇప్పుడు ఏంటి, వాట్ ఈస్ ద కరెంట్ షూట్, ఏ సినిమా? అది కూడా కొత్త డెబ్యూ డైరెక్టరా? గోపి అన్న అని కలర్ ఫోటోకి రైటర్ పద్మభూషణ్కి కో డైరెక్షన్ చేశాడు. తన డైరెక్షన్, రైటర్ పద్మభూషణ్ డైరెక్టర్ ప్రశాంత్ దీనికి కథ ఇచ్చాడు అక్క. సో కొత్త టీమ్, సో తెలిసిన టీమే, డైరెక్షన్ డిపార్ట్మెంట్ అందరు కూడా తెలిసిన వాళ్ళే. అవుట్ అండ్ అవుట్ కామెడీ అయితే ఇప్పటిదాకా చేసినట్లు ఎక్కువ కామెడీ అందులోనే. అవుట్ అండ్ అవుట్ కంప్లీట్ కామెడీ. సూపర్. అది వెయిట్ చేస్తున్నాను అక్క నేను ఈగర్గా. అవునా, నువ్వు ఆల్మోస్ట్ ఆల్ జానరస్ టచ్ చేసావు కదా, ఎస్పెషల్లీ అంటే కొన్ని తప్ప, ఈ పీరియడ్, మైథాలజీ అలాంటివి తప్ప. హారర్ అవునా, హారర్ కూడా చేయాల. మన వస్తున్నాయి స్క్రిప్ట్స్? ఒకటి వచ్చింది అక్క, అది ఎందుకో కుదరలేదు. యాక్చువల్గా నాకు చాలా బాగా నచ్చింది. అవునా? బట్ కుదరలేదు ఎందుకో, ఏదో డేట్స్ ఇష్యూ ఏదో అయింది. మళ్ళీ అవ్వలేదు. మళ్ళీ తర్వాత హారర్ కూడా రాలేదు, ఇంకా రాలేదు. వాట్ అబౌట్ అదర్ జానరస్, మైథాలజీ కానీ, పీరియడ్ కానీ, సైఫై కానీ? ఒక ఫ్యాంటసీ ఉందాక, ఆనందరావు అడ్వెంచర్స్ అని అప్పుడు. అవును. సో ఆ డైరెక్టర్ యాక్చువల్గా ఇంకో స్టోరీ చేస్తున్నాడు ఇప్పుడు నాతో. ఎందుకంటే ఆనందరావు అడ్వెంచర్స్కి కొంచెం బడ్జెట్తో కూడుకున్న పని, అనుకున్న బడ్జెట్ వచ్చిన తర్వాత ప్రాపర్గా తను కూడా నాకు ఒక సినిమా చేస్తే దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నాడు. సో అది ఒక చేసే ఫస్ట్ సినిమా కూడా క్రేజీ ప్రాజెక్టే. బాగుంటుందా? ఓకే, రెండు స్టార్ట్ అవుతుంది. అది కూడా నువ్వు చాలా కాన్ఫిడెంట్ గా ఉంటావు, ఏం చెప్పినా ఏం మాట్లాడినా స్టేజ్ మీద పక్కన పెట్టే. జనరల్ గా యూఆర్ వెరీ కాన్ఫిడెంట్ యాక్ట్ చేసేటప్పుడు అక్కడ. కానీ చాలా సందర్భాల్లో నీ గురించి నువ్వే తక్కువ చేసి మాట్లాడతావు. ఎందుకు అట్లా మాట్లాడతావు? యూ ఆర్ సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. అసలు ఎవరెవరో నిన్ను పొగుడుతుంటే నువ్వెందుకు నిన్ను తక్కువ చేసుకొని మాట్లాడతావు? డిస్బిలీఫ్ కాదు కానీ ఎందుకో కామెడీగానే అంటాను. అది అలా డెలివరీ అవ్వట్లేదు అని అర్థమైంది నాకు. కామెడీ లేదు నిజంగా సుహాస్, ఇది మాత్రం నువ్వు చేంజ్ చేసుకోవాలి. యు ఆర్ టూ గుడ్. అసలు యూ డోంట్ నో వాట్ అ గుడ్ యాక్టర్ యు ఆర్, సూపర్ పర్ఫార్మర్ యు ఆర్. అసలు ఎప్పుడు తక్కువ చేసుకోకు. అక్కగా నీకు అడ్వైజ్ ఇస్తున్నా, యు ఆర్ సూపర్. అసలు చాలా మంది చెప్పారు అక్క ఇది. నేను ఎప్పుడన్నా వింటుంటే ఎందుకు ఇట్లా మాట్లాడతాడు సుహాస్ అని అనిపిస్తుంది, నాకు కోపం వస్తుంది. బికాస్ యు ఆర్ సచ్ ఈవెన్ కీర్తి సురేష్ ఇస్ ప్రైజింగ్ యూ లైక్ ఎనీథింగ్. అసలు నీతో యాక్ట్ చేసిన వాళ్ళందరూ నిన్ను విపరీతంగా మెచ్చుకుంటారు. అవునక్క, సచ్ అ బ్రిలియంట్ యాక్టర్. చాలా మీరు చెప్పింది క్లోజ్ సర్కిల్ లో కూడా ఇద్దరు ముగ్గురు చెప్పారు, రీసెంట్ గానే చెప్పారు. ఏమన్నారు? అదే ఎందుకు అలా మాట్లాడుతున్నావు అన్నారు. అలా కాదనే లోపు వినుకొని పెట్టేస్తా. ఏదక్క చేంజ్ చేసుకోవాలి సుహాస్. ఎందుకంటే ఎక్కడ ఒక ట్రైనింగ్ లేకుండా, ఏ ఫిలిం స్కూల్కి వెళ్ళకుండా, ఎవరి ట్యూటీలే చేయకుండా డైరెక్ట్గా వచ్చి చిన్న చితక పాత్రలు వేస్తే అసలు ఇట్లా రైజ్ అయ్యావంటే యూ షుడ్ బి సో ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నిజంగా కదా, 100%. అది మాత్రం అగ్రీ చేయాలి. ఇంకెప్పుడు చూడరు అట్లా. వెరీ గుడ్. ఎనీవే, విష్ యూ గుడ్ లక్ సుహాస్. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యువర్ జర్నీ. ఎప్పట్లాగే నా ట్రెడిషన్ ఒకటి ఉంది, నీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇస్తాను. థ్యాంక్స్ అక్క. అట్లా ఊరికే ఇవ్వను, మరి ఆగు. ఓకే, ఉంటాయి కదా కొన్ని ఇంపార్టెంట్. మిల్లెట్స్, ఎస్, వెరీ ట్రూ. తిన్నావా అప్పుడు లాస్ట్ టైం ఇచ్చినప్పుడు? మిల్లెట్స్ వైఫ్ తింటుంది అక్క, నేను తిన్నాను. ఎందుకు? నీకు ఇష్టం ఉండదా మిల్లెట్స్? వైట్ రైస్, ముద్దపప్పు, ఆవకాయ, అంతేనా? మరి తింటాను, మిల్లెట్స్ తింటాను కానీ ఎప్పుడో ఒకసారి. ఓకే, ఫైన్. ఓకే, ర్యాపిడ్ ఫైర్ అంటే నాట్ ఎ ర్యాపిడ్ ఫైర్, ఒక కైండ్ ఆఫ్ ర్యాపిడ్ ఫైర్. మీ అబ్బాయిని స్క్రీన్ కి గ్యాడ్జెట్స్ కి దూరంగా పెట్టాలని మీ ఇద్దరు చాలా కాన్షియస్ గా ఒక డెసిషన్ తీసుకున్నారు, నువ్వు మీ ఆవిడ. ఓకే, మీ అబ్బాయి కొంచెం ఎదిగాక ఆ అబ్బాయికి ఫస్ట్ ఒక సినిమా చూపిద్దాం అనుకుంటే అది ఏ సినిమా చూపిస్తావు? అప్పుడు ఏం సినిమా టాక్ బాగుంటే సినిమా. అంతేగానే ఎంత ముందు సినిమాలు ఏం చూపివా? నీ సినిమాలు ఏం చూపివా? నా సినిమాలు ఏం చూపించినాక చూస్తే ఆ టైంలో థియేటర్ లేదన్న మంచి సినిమా ఉంటే అప్పుడు దాన్ని అంతే. నీ సినిమా అయితే చూపివా? కలర్ ఫోటో చూపి. ఎందుకక్క కలర్ ఫోటోలో మళ్ళీ చిన్నప్పుడే ఆడికి ట్రామా గురించి. ఓకే, ఫైన్, ఆల్ రైట్. ఓకే, ఇప్పటి వరకు నువ్వు చూసిన సినిమాల్లో ఒక ఆన్ స్క్రీన్ విలన్ ని చూసి ఏమన్నా చేశాడా, అసలు విలన్ అంటే ఇది అని అనిపించిన ఒక 2-3 విలన్స్ ఏమన్నా టైప్ మనకు గుర్తొస్తే ఎవరు ఉన్నారా? విక్రమ్ అప్పుడు సేతుపతి గారు చూసినప్పుడు, విజయ్ సేతుపతి, అండ్ ఫహద్ ఫాసిల్ గారు దీంట్లో పుష్ప. అండ్ అది ఒక సినిమా మలయాళంది, మృణాల్ మురళిలో సుందరన్ ఒక. అవును, నాకు ఆ క్యారెక్టర్
యాక్టర్ పేరు తెలియదు. అది చూసినప్పుడు ఆయన నేను ఇన్స్టాలో కూడా మాట్లాడాం ఒకసారి. అప్పుడు చూసి నాకు అంటే చాలా రోజులు ఎలా చేసాడు అనిపించింది నాకు. అది చాలా కొంచెం ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన పర్ఫార్మెన్స్. నీ లైఫ్లో ఇప్పటి వరకు ఒక 3 వ్యక్తులకి నువ్వు మనస్సారా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటే ఎవరికి చెప్తావు? మా అమ్మ నాన్నల్ని పక్కన పెట్టేస్తే అది ఆల్వేస్ అది ఎలాగో బై డిఫాల్ట్. ఫస్ట్ గురు తేజ కాకుమాను అన్న, సెకండ్ సందీప్ రాజ్, 3 నా వైఫ్. సూపర్. ఒక సపోర్టింగ్ యాక్టర్ అయిన సుహాస్ ఇప్పుడు లీడ్ యాక్టర్ రోల్కి వచ్చిన సుహాస్కి ఏం అడ్వైజ్ ఇస్తాడు? అదే అవకాశం వినియోగించుకో, మళ్ళీ దిగకో అని అడ్వైజ్ ఇస్తాడు. జాగ్రత్తగా చేసుకోవాలా? ఏ ఇమోషన్ నీకు ఛాలెంజింగ్ అనిపిస్తుంది పర్ఫామ్ చేయటం అదర్ దెన్ ద రొమాంటిక్ సీన్స్? ఎమోషన్ ఈజీ అంటున్నాం కానీ అది కూడా ఎమోషన్ అక్కడ ఛాలెంజ్ కూడా. ఎమోషన్ అయినా ఛాలెంజ్. అండ్ అంతకుముందు బాధపడినట్టు బాధపడకుండా ఆ సిచ్యువేషన్కి ఎట్లా అలాంటివి గుర్తు తెచ్చుకుని మన లైఫ్లో జరిగినవి గుర్తు తెచ్చుకుని చేయటం అలాంటిది. అంబాజీపేటలో ఆ గుండు గీసే సీన్ ఎమోషనల్గా ఎట్లా అనిపించింది నీకు ఆ సీన్ చేస్తున్నప్పుడు? కానీ ఎందుకంటే తర్వాత గుండు మీదే ఉన్నావు కదా చాలా కాలం. అదంతా ఒక ట్రాన్స్ అక్క. ఆ టైంలో గీస్తున్నప్పుడు అంటే యాక్చువల్గా శరణ్యాకి జరిగింది. డైరెక్టర్ కూడా కొంచెం యాక్టర్స్ అందరినీ ఆ జోన్లో ఉంచేవాడు అక్క. ముందు శరణ్యాకి ఏం జరిగింది అన్నది సీన్ చూపించడం, అది కిచ్చి కరెక్ట్గా ఆ టైంలో బీజిఎం పెట్టి. సో కొన్ని ఏదో అలాంటి సిచ్యువేషన్ ఏదైనా జరిగింది గుర్తు చేసుకుని ఎక్కువ ఆ జోన్లో నా ముందు ఆ సీన్ చూపించి దాంట్లోనే ఉంచేవాడు డైరెక్టర్ కూడా. సో అదొక రకమైన బీజిఎం పెట్టాడు ఏదో. సో అలా వెళ్ళిపోయింది. ఒక మల్టీ స్టారర్ ఫిలింలో ఎవరితో అయినా డాన్స్ నెంబర్ పడాలి అనుకుంటే ఎవరితో పడాలని కోరుకుంటావు? ఎవరైనా ఓకే అక్క. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ద బిగ్ స్టార్స్. అంటే నాకు చిరంజీవి గారు చాలా ఇష్టం కాబట్టి ఆయనతో పడాలని. అంటే నో విజువల్ థింకింగ్ ఏమైంది, మేనిఫెస్ట్ అయ్యి అయిపోద్దేమో, ఎవరు తెలుసు. బాగుంటది కదా అనుకుంటాను అక్క. సూపర్, వెరీ జరుగుతుంది అని ఆలోచించు. జరుగుతుందేమో, మనం అనుకుంటే అయిపోతాయి ఏదన్నా. ఓకే, ఇప్పుడు మెమరీ టెస్ట్. నీకెంత మెమరీ ఉందో చూద్దాం సినిమాలకు సంబంధించి, ఓకేనా? మహానటి సావిత్రి సినిమాలో సావిత్రి క్యారెక్టరు రెగ్యులర్గా ఫస్ట్ టైం యాక్టింగ్కి వెళ్ళినప్పుడు ఎవరి పేరు రెగ్యులర్ అడుగుతూ ఉంటుంది? స్టార్టింగ్ యాక్టింగ్ ఆపర్చునిటీ ఇస్తారు. బ్రిలియంట్ కదా అసలు, ఫెంటాస్టిక్ యాక్టర్. ఓకే, చుక్కలు తెమ్మన్న సాంగ్ ఉంది కదా, April 1 విడుదల. నీ ఫేవరెట్ ఫిలిం, ఎన్నిసార్లు చూసావు? లెక్కలేదక్క. అంటే వీక్లీ వన్స్ అయినా నేను ఒక 2-3 సీన్స్ పెట్టుకుంటున్నాను. అది నాకు ఎందుకో, నాకు పర్సనల్గా రాజమండ్రి కూడా చాలా ఎందుకు ఇష్టం. రాజమండ్రి ఆ వైబ్ మైండ్ బాగోగానే రాజమండ్రి వెళ్ళిపోతాను. మేము చిన్నప్పుడు ఆ క్వార్టర్స్ లోనే ఉండేవాళ్ళం. April 1 విడుదల షూటింగ్ చేసుకున్నాం. సో అట్లా మా ఫాదర్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ రాజేంద్ర ప్రసాద్ గారు. నాకు ఎందుకు ఆ వైబ్ ఇష్టం. అందుకనే నాకు ఎప్పుడైనా అది చూసుకోకపోతే బ్రెయిన్ కి పీస్ఫుల్ ఉండదు. April 1 విడుదల థెరపీ నాకు. అంత ఇష్టం. ఇప్పుడు కూడా చూస్తావా? ఎప్పుడైనా? చూస్తానే ఉంటాను అక్క, చిన్నప్పటి నుంచి చూస్తానే ఉంటాను. వంశీ గారిని కలిసావా ఎప్పుడైనా? కలవలేదు అక్క, ఒకసారి మిస్ అయింది. సందీప్ గారు కలిసాడు. ఆయన బాగా మాట్లాడారంట, చూశానని చెప్పినట్టున్నారు, ఏదో అన్నారు. చాలా ఇష్టం ఆయన అంటే. ఓకే, ఆయన స్టైల్ డిఫరెంట్ గా ఉంటుంది అందరికంటే. సూపర్. అసలు ఇప్పుడు చుక్కలు తెమ్మన్న పాటలో కొన్ని సినిమాల పేర్లు వస్తాయి పాటలు. ఒక 3 సినిమాల పేర్లు చెప్పు. షోలే, ఖైదీ, జగదేగురుడు, అతిలోక సుందరి. అరే వా, టూ మచ్. ఎన్నిసార్లు ఉంటావు ఆ పాట? ఫోన్ నెంబర్ వచ్చినప్పటి నుంచి అదే కాలర్ ట్యూన్ అక్క. అదే తెలుసు నాకు. పడి పడి లేచే మనసు సినిమా ఏ సిటీలో షూట్ చేశారు? కోల్కతా. గుడ్ జాబ్. తొట్టి గ్యాంగ్ లో వెంకటలక్ష్మికి యాక్ట్ చేసింది ఎవరు? తొట్టి గ్యాంగ్ సినిమాలోనా? చేస్తారు. తొట్టి గ్యాంగ్ లో నాకు సునీల్ అన్న, ప్రభుదేవ గారు, అలా నరేష్ అన్న చెప్తున్నారు. వెంకటలక్ష్మి క్యారెక్టర్ ఉంటుంది ఒక ఆమె, హీరోయిన్, మెయిన్ హీరోయిన్. ఓకే, గజాల గారు. అనిత మీ మదర్. అంతే, అవునా? ఓ ఎస్. ఓకే, మర్చిపోయాను. అంటే తొట్టి గ్యాంగ్ కామెడీ సీన్స్ అన్ని సునీల్ అన్న సీన్లో చూడటం అలవాటు కదా. ఎగ్జాక్ట్లీ. ఓకే ఓకే ఓకే. మారుతి గారి సినిమాల్లో హీరోకి ఒక డిజార్డర్ ఉంటుంది, ఓకేనా? భలే భలే మగాడి వేలో ఏం డిజార్డర్ ఉంటుంది? మతి మరుపు. ఓకే. మహాన్ భావుడులో శర్వానంద్. ఓసిడి. సూపర్. ఓకే. ఆశీష్ విద్యార్థి పేరేంటి పోకిరిలో?
అమ్మా చచ్చా నేను ఆశీష్ దగ్గరికి చూపించే ఈ సీన్ లో బాగా చేస్తారు సార్, ఆ సీన్ లో బాగా చేస్తారు సార్, అందుకే అడిగా. ఇదని చూడకుండా ఉంటే బాగుండు, లేకపోతే కట్ చేయండి అక్క. ఇంటి వల్ల ఇంటి పోకుండానే చెప్తాను, మరి ఎందుకో ఫస్ట్ లెటర్ పి ఎగిరిపోయినట్టే అక్క. అది అర్థమైపోయింది నాకు. పశుపతి, ఓకే పశుపతి. సినిమాలో ఎక్కువ వాడరు అక్క, అందుకు గుర్తుంది, సీన్ డైలాగులు గుర్తుంది. థ్యాంక్ యూ సో మచ్ సుహాస్, ఇట్ ఈస్ వండర్ఫుల్ టాకింగ్ టు యూ. ఎప్పుడు అంతే, నీతో కూర్చుంటే అట్లా ఏదో ఒకటి మాట్లాడేది, కబుర్లు చెప్పాలనిపిస్తుంది మోర్ దెన్ ఇంకేదన్నా కంటే కూడా. అవును, జస్ట్ చిట్ చాట్ చేసి కాసేపు కబుర్లు చెప్పి కాన్వర్సేషన్ నాకు కూడా చాలా ప్రశాంతంగా ఫ్రీగా హాయిగా ఏదైనా మాట్లాడితే ఏమనుకుంటారని లేకుండా ఏమనిపిస్తే చెప్పేస్తాను ఇక్కడ ఒక్క చోటే. థ్యాంక్ యూ సో మచ్. మీ అబ్బాయిని ఎప్పుడు చూపిస్తున్నావు? ఎప్పుడంటే అప్పుడే అక్క, రెడీ. ఈసారి వచ్చినప్పుడు తీసుకొస్తాను అక్క. తీసుకురా, we have to meet. Yes, definitely. So wish you good luck, all the best. Thanks, have a gift hamper, Millet Bank. Thank you అక్క. మీ ఆవిడకి ఇచ్చేయి, నువ్వు ఎట్లా తినట్లే కాబట్టి. So Suhas, అక్క, gift hamper from Millet Bank. Thank you so much అక్క.